ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా మంది అడిగాము. చాలా సార్లు ఆయన కూడా నాకు చాలా మంది ఇచ్చారు. జాబ్ చూపించి మా పైన ఇల్లు మొదలు పెట్టుకున్నప్పుడు ఇచ్చారు. ఇష్టపోక పైకి లేవాలి మొక్క మీదే చెప్పేసారు. మేము చాలా బాధపడ్డాం. అట్టాగే పనులకి వెళ్ళి మేము సంవత్సరంన్నర దాకా కట్టే ఇల్లు అట్టాగే కట్టుకున్నాము. మొత్తం కట్టేలోపు 15 లక్షలు దాకా ఇప్పుడు అట్టాగే చేతి కట్టుకున్నాము. 4 లక్షలు బాధ్యత మాకు. నా బాధ్యతలోడు లోన్ కోసం పెడితే ముగ్గురు మోసం చేశారు మమ్మల్ని. మోసం చేసి 10,000 రూపాయలు కట్టించుకొని ఏదో కట్టించుకొని మళ్ళీ సివిల్స్ లేవు అవి లేవని మమ్మల్ని మోసం చేసేది. 10,000 రూపాయలు కట్టి అయిపోయింది. అమ్మగారు ఎప్పుడు అడిగింది, నువ్వు ప్రార్థన చేస్తామా, ప్రార్థనే మనుషులు నమ్మొద్దు, మనుషుల మాటలు కాదు, నువ్వు ప్రార్థనే చేస్తామని. నేను ఎంతగానో ప్రార్థనలో ఎక్కువగా ఈ జనం మనుషులు నన్ను ద్వేషిస్తూ మొదలుపెట్టేది. నేను అప్పటి నుంచి నిజంగా ఇది నాకు ఇది మేలే. మనుషులు నన్ను ద్వేషిస్తూ మొదలుపెట్టినప్పుడు, నా పైన నిందలు వేసినప్పుడు, నన్ను అవమానించినప్పుడు కూడా నేను ఎక్కువగా దేవుడి దగ్గర అయిపోయా. ఎక్కువ ప్రార్థన పొగులే కాదు, రేతులే కాదు. రేత్రి 3 గంటలకు లేకపోతే 1 గంటకు లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు మెలమవుతప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అనంత ప్రభా శత్రువులు నాకు మిత్రుల నుంచి శత్రువుల మధ్య నాకు భోజనం సిద్ధపడతానని చెప్పాను. నేను ఎప్పుడు పట్టించుకోను. నాకు మనుషులతో నాకు పని లేదు. నువ్వు ఉంటే నాకు చాలు, ఈ పాదాలు కడుగుతే చాలు, నేను ప్రార్థిస్తున్నాను చాలు ప్రభా, నీ మేలు నాకు కావాలని నేను ఎప్పుడు అంతా ప్రార్థన చేస్తా వచ్చాను. నాకు గొప్ప మేలు చేశాడు. ఇంకా కొంచెం మన 1 లక్ష రూపాయలు మాత్రమే బాకీ. నాకు 50,000 ఒకసారి అన్ని చిల్లర బాకీ. దేవుడు నాకు ఎంత మేలు చేశాడు.